హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. అంటే ఈరోజు మనందరం చెప్పుకుంటాం కదా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. వాస్తవానికి మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందా, స్వాతంత్రం వచ్చిందని మనం భ్రమపడుతున్నామా అనే ఆ విషయానికి వస్తే మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటంటే, బ్రిటిష్ల దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందండి, అందులో నో డౌట్. కానీ మన దేశంలో ఉన్నటువంటి చీడ పురుగుల నుంచి మనకు స్వాతంత్రం ఇంకా రాలేదు. మన దేశాన్ని పరిపాలిస్తున్న దరిద్రుల నుంచి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. నేను చెప్తున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన దేశ స్వాతంత్రం అనేది ఎందరో స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణత్యాగ ఫలితం. దయచేసి వీడియో చూస్తున్న వారిలో మతోన్మాదులున్నా, మత పిచ్చి ఉన్నా, మత ద్వేషం ఉన్నా, కులద్వేషం ఉన్నా, ప్రాంతీయ ద్వేషం ఉన్నా, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వాళ్ళ ప్రాణాలకు రెస్పెక్ట్ ఇచ్చో, వాళ్ళ త్యాగానికి రెస్పెక్ట్ ఇచ్చో, మన కర్మగాలి మనకు వచ్చినటువంటి స్వాతంత్రానికి రెస్పెక్ట్ ఇచ్చో, కనీసం ఆ ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కోరిక నెరవేరాలని, ఈ దేశం వాళ్ళ కోరిక మేరకు నడవాలని మీరు ఒకసారి నిర్ణయం తీసుకోండి గట్టిగా, కనీసం ఇప్పటి నుంచైనా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన కోసం ఎంతగానో స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళకు వాల్యూ లేదు. ఇక్కడ మతద్వేషం ఉంది, కులద్వేషం ఉంది, ప్రాంతీయ ద్వేషం ఉంది, దేవుళ్ళకు మధ్యలో గొడవలు పెట్టేటట్టుగా ఉన్నారు. మా దేవుడు గొప్ప, మీ దేవుడు తక్కువ, మా దేవుడు తక్కువ కాదు, మీ దేవుడే తక్కువ. ఇటువంటి మాటలతో దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారు అనే దానికి వస్తే, ఈ ప్రపంచంలోనే టాప్లో ఉంటాం మనం. కానీ మనం చెప్పుకునేది ఏంటంటే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు ఎవ్వరు కూడా సీరియస్ అవ్వద్దు ఇలా నేను మాట్లాడుతున్నానని. మన దేశ గొప్పతనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా మన దేశ చరిత్ర, మన దేశ గొప్ప చరిత్ర ఉంది. అది కేవలం మన దేశానికి అంకితం. ఒకసారి నేను అవి చెప్తాను, చాలా ఉన్నాయి కదా, నేను టెక్స్ట్ చేసుకున్నాను అనమాట. 1-2 అయితే మనం చెప్పొచ్చు, కానీ చాలా ఉన్నాయి కదా, చెప్తా. నా దేశంలో పేదవారికి బట్టలు కరువు, ఉన్నవారికి బట్టలు తరుగు. నిజమే కదా. మన దేశంలో పేదవాడు, మధ్యతరగతి వాడికి బట్టలు ఉండటమే అసాధ్యం. వాడు 2 రోజులు ఒక జత వేసుకుంటాడు, కానీ ఉన్నోడేమో వేలకు వేలు, లక్షలు పెట్టి కూడా తరుగు, అరాకొరా బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు. నెక్స్ట్ వస్తే, ఆకలితో అలమట్టిస్తూ ప్రాణాలు పోగొట్టుకునేటందుకు ఒకడుంటే, తిండి లేక అల్లాడుతూ కూడా ఒకటి ఉంటాడు. ఇది మన దేశానికే అంకితం. మిగతా దేశాలలో కూడా ఉండొచ్చు, కానీ ఇంత గొప్ప రాజ్యాంగం, ఇంత గొప్ప వ్యవస్థ, ఇంత గొప్ప పరిపాలన కలిగినా కూడా మన దేశంలో ఉన్న నీచమైన పరిస్థితి ఇది మన దేశ గొప్పతనం, ఇది మనకే అంకితం. నెక్స్ట్, ఉన్న బీపీ షుగర్లతో తినలేక ఒకడు, నాగరికత అంటూ అర్ధనగ్నంగా తిరిగేది కొందరు. బీపీ షుగర్లు వచ్చి అన్నం తినలేక కొందరు ఉంటే, మా నాగరికత ఇది, మేము ఇలానే ఉండాలి, ఇలానే తినాలి, మీరు కూడా ఇలానే ఫాలో అవ్వాలని తినడానికి కూడా అనుకూలించినటువంటి వారు కొందరు. ఇది మన దేశ గొప్పతనం, ఎక్కడ కూడా దొరకదు. నెక్స్ట్, సాంప్రదాయం అనే ఉచ్చులో నలిగిపోతూ ఇంకొందరు, మత పిచ్చిలో కొందరు. ఆడవారికి ఇల్లే పరిమితం, ఆడవారికి వంట గదే పరిమితం, ఆడవాళ్ళు ఇక్కడే ఉండాలి అని ఉచ్చులో కొందరు ఉంటే, మరికొందరేమో మత పిచ్చిలో మా మతమే గొప్పది, ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా, మా మతమే గొప్పది, మా కులమే గొప్పది, మేమే గొప్ప వాళ్ళం అనేటువంటి ఉచ్చులో ఇంకొంతమంది. తర్వాత కుల పిచ్చిలో కొందరు, ఇది ఇంకా ఎక్కువ, నా కులం గొప్పది, నేనే గొప్పని, ఆ కులమోళ్ళు శూద్రులు, ఆ కులమోళ్ళు అంటరాని వారు, ఆ కులమోళ్ళు కిందనే ఉండాలి, ఆ కులమోళ్ళు కిందనే సావాలి అనేటువంటి పిచ్చిలో కూడా కొందరు. ఇంకా ఇది కూడా మన దేశానికి మాత్రమే అంకితం. నెక్స్ట్ వచ్చేసి, ఓటును 500 నోటుకు సమానంగా చూసే జనం కొందరు. నిజమే కదా. మనం ఓటేసేది ఎందుకంటే, మన దేశ నాయకుడిని మనం ఎన్నుకొని, మన దేశ నాయకుడిని, మన రాష్ట్ర నాయకుడిని, మన గ్రామ నాయకుడిని ఎన్నుకొని, వాడి ద్వారా మన దేశాన్ని, మనల్ని, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని మనం ఓటేయాల్సింది పోయి, 500కు నా ఓటు నమ్ముకుంటున్నాము అనేటువంటి జనాలు మన దేశంలో. ఇది మనకే, ఈ గొప్పతనం మనకే అంకితం. నెక్స్ట్, ఆ ఓటునే అప్పుగా మార్చి దేశాన్ని వేలం వేసే నాయకులు. వాడు 500 ఇచ్చి ఓటు మన దగ్గర నుంచి కొన్నాక, వాడు 500 కోట్లు వాడు దుబ్బి అప్పు చేసి
ఆ అప్పును రిటర్న్ మళ్ళీ మన మీదనే వేసి వాడు మాత్రం ధనలాభం, ఆర్థిక లాభం పొంది బాగుపడుతున్నాడు. మన దేశానికే సొంతం అది కూడా. చదువులున్నా ఉద్యోగాలు లేక అలమటించేది కొందరు, ప్రతిభ లేకున్నా రికమెండేషన్లతో ఏలేది కొందరు. లక్షల ఫీజులు కట్టలేక ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ సరైన తిండి లేక, సరైన వసతి లేక, రోడ్ల మీద పడుకొని, చెట్ల కింద పడుకొని, వీధి దీపాల కింద చదువుకొని, ఇలా కష్టపడుతూ టాలెంట్తో బతుకుతూ టాలెంటెడ్గా చదువుకున్న వాళ్ళు కొందరైతే, ఏ టాలెంట్ లేకపోయినప్పటికీ, ఎటువంటి ప్రతిభ లేకపోయినటువంటికి నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నాకు సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు, నాకు స్టేట్ గవర్నమెంట్లో తెలుసు, నాకు ఆ రాజకీయ అండం ఉంది, లేదంటే నాకు ఈ నాయకుడు అండం ఉంది అని చెప్పేసి సింపుల్గా జాబ్ కొట్టేసేటోళ్ళు కొందరు. ఇది కూడా మన దేశానికి అంకితం. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అన్యాయం జరుగుతుంటే కళ్ళున్నా చూడని గ్రుడ్డితనం కొందరిది, తెలిసి కూడా మౌనంగా ఉండే స్వార్థపు ముసుగు మరికొందరిది. మన దేశంలో అన్యాయం జరుగుతుంది అంటే కళ్ళు ఉండి చూస్తూ కూడా క్వశ్చన్ చెయ్యరు, ఎందుకంటే అది నా నెత్తికి ఎప్పుడు వస్తుందో అని భయం. ఇంకొందరైతే అదేంది మనం చదువుకున్నట్టు తెలిసి కూడా మౌనంగా ఉంటారు. ఇప్పుడు ఆ అన్యాయం జరుగుతుంది పలానోడికి అని తెలిసి కూడా పట్టనట్లు ఉంటారు. ఇది కూడా మన దేశానికి అంకితం. మన దేశంలో ఉన్న గొప్పతనం అది. చెమటోడ్చి పండించిన కడుపు నిండని రైతు ఒకడు, దళారిగా మారి కోట్లు కూడబెట్టేది ఇంకొకడు. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, తిండి సరిగా లేక, ఉండటానికి సరైన ఇల్లు లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, ఆ రైతు అనేటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ, ఎందుకు వాడు పండించకపోతే మనం తినలేం, అట్లాంటిది వాడు పురుగుల మందు దాగి చస్తుంటే దళారిగా మారి ఆ రైతుల దగ్గర నుంచి దొబ్బుకు తినేటోళ్ళు ఇంకొందరు. ఇది కూడా మన దేశంలోనే జరుగుతుంది. నెక్స్ట్, ఏది మారదు ఈ దేశంలోని కూర్చోబెట్టి కొందరు, మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ మరణించేది ఇంకొందరు. కొందరైతే ఈ దేశంలో ఏది మారదు, ఈ దేశ పరిస్థితి అంతే, ఈ దేశ పురోగతి ఇంతే, ఇంతకు మించి డెవలప్మెంట్ ఉండదు అని కూర్చోబెట్టేది కొందరైతే, మరికొందరేమో ఎవడో ఒకడు వచ్చి మారుస్తాడు, మనం చూస్తూ ఉందాం, ఎవడో ఒకడు వచ్చి ప్రొటెస్ట్ చేస్తాడు, మనం చూస్తూ ఉందాం, ఆ వచ్చిన రోజు చూసుకుందాంలే అనేటోళ్ళు కొందరు. దీన్ని బట్టి ఏం అర్థమైంది, నేను రాసుకున్న ఈ కొన్నిటిలోనే ఎన్ని ఉంటే ఈ దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ దేశ చరిత్రలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ దేశ పరిపాలకులలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ దేశ నాయకులలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. మనం సిగ్గు లేకుండా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటాం. ఎక్కడ ఉందండి ఇండిపెండెన్స్ డే? ఇండిపెండెన్స్ డే ఉంటే ఈ దేశంలో నిరుద్యోగం అనేది ఇంకా ఉందా? ఇండిపెండెన్స్ డే అనేది ఉంటే ఈ దేశంలో ఇంకా నిరుపేదలు ఉన్నారా? ఇండిపెండెన్స్ డే అనేది ఉంటే ఇంకా డెవలప్ అయ్యే కంట్రీగానే ఉంది తప్ప డెవలప్ ఎందుకు అవ్వట్లేదు? ఇండిపెండెన్స్ డే అనేది కనుక నిజంగా మనకు ఉంటే ఎందుకని మత గొడవలు జరుగుతున్నాయి, ఎందుకని కుల గొడవలు జరుగుతున్నాయి, ఎందుకని ప్రాంతీయ గొడవలు జరుగుతున్నాయి? దళితులు, అంటరాని వారు, శూద్రులు, వాళ్ళంటే గిట్టదు, వాళ్ళు అక్కడనే ఉండాలి, కిందనే ఉండాలి, గొడ్లు వేసుకోకూడదు, ఇవన్నీ ఏంది? ఇది మనకి ఇండిపెండెన్స్ డే, వాడు మా గుళ్ళకి రాకూడదు, ఎందుకు? వాడు దళితుడు. వాడు అంటరాని వాడు, ఎందుకు? వాడు దళితుడు. మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రైవేట్ కాలేజీలలో చదువుకుంటున్న వారు అందరినీ శిఖరాలను చేరుకుంటుంటే, గొప్ప గొప్ప చదువులకు చదివి కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు చెప్తున్న టీచర్ల వద్ద చదువుతున్నటువంటి పిల్లలు మాత్రం సాధారణ కూలీ పనులకు పోతున్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివి ప్రభుత్వం ద్వారా ఉత్తీర్ణత పొంది వాళ్ళు పెట్టినటువంటి పరీక్షలలో పాస్ అయ్యి ప్రభుత్వ వైద్యులుగా ఎన్నికైన వారి చేతిలో ప్రాణాలు పోతున్నాయి. వారి చేతిలో అనారోగ్యం అనేది సరిగావట్లేదు, వాళ్ళ చేతిలో ఆరోగ్య పరిస్థితులు అనేవి సరిగా లేవు. కానీ ఏదో ప్రైవేట్ కాలేజీలో చదువుకొని అది ఒరిజినలో రియలో తెలియని సర్టిఫికేట్లు పెట్టుకొని హాస్పిటల్లో డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రం నిరుపేదలు కూడా పోతున్నారు. ఎందుకు? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజుకి సరైన బట్టలు కట్టుకోవడానికి లేక, సరైన తిండి తినడానికి లేక, సరైన వసతి గృహం అనేది లేక, చెట్ల కింద బతుకుతూ 2 పూటలు తింటూ 1 పూట పచ్చుంటూ అడుక్కుంటూ రోడ్ల మీద బిచ్చగాళ్ళతో నిండిపోతూ
ఆ బస్ స్టాండ్లలో చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు కూడా అడుక్కుంటూ బళ్ళకు కూడా పోకుండా ఈ భిక్షాటన చేస్తుంటే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఉచిత పథకాలు, ఓటుకు 500, క్వార్టరు, మందు, చీర ఇవి ఇచ్చి మనతో ఓట్లు వేయించుకొని మళ్ళీ రిటర్న్ మనకే అప్పు చేసి ఆ అప్పు భారాన్ని మన మీద వేసి వాడు ఆస్తులు సంపాదించుకుని వాడి పిల్లలు బాగుపడి వాడి కుటుంబ వ్యవస్థ బాగుపడి వాడి 10 తరాలు బాగుపడి మనల్ని మాత్రం ఇంకా అనగదొక్కుతుంటే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఏమర్థమైంది? ఇండిపెండెన్స్ డే ఉందా? బ్రిటిషుల దగ్గర నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకున్న మనం కూడా కాదు. సిగ్గులేని బ్రతుకులకు మనం ఎక్కడ తెచ్చుకున్నాం? మన పూర్వీకులు, మన దేశం గర్వించదగ్గ నాయకులు, పోరాట పటిమ కలిగినటువంటి వారు ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలను కోల్పోయి మనకు దేశ స్వాతంత్రాన్ని తెచ్చి మనల్ని ఈరోజు ఇక్కడ ఇలా కూర్చోబెట్టారు. మనం బానిసత్వం చేస్తున్నాం, బానిసలుగా బతుకుతున్నాం. మన దగ్గర ఓటు వేయించుకొని మనకు చేస్తానన్న హామీ చేయకుండా మనల్ని నిరుద్యోగంలో ఉంచుతూ, మనల్ని పేదవారిగా ఉంచుతూ, మన దేశాన్ని అభివృద్ధి పరచకుండా ఇంకా మనల్ని దీనస్థితికి తీసుకుపోతున్నటువంటి నాయకుడి కాలర్ పట్టుకోలేక, వాడిని క్వశ్చన్ చేయలేక బానిసలుగా బతుకుతున్నందుకు మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏ రోజైతే నువ్వు నేను అందరం కూడా క్వశ్చన్ చేయగలుగుతామో ఆ రోజు ఈ దేశం బాగుపడుతుంది. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటే ఆ ఒకడు నువ్వు కూడదు. అంటే ఎవడో వచ్చి బాగు చేస్తే, ఎవడో వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటే, ఎవడో వచ్చి నాశనం అయితే వాడి దగ్గర నుంచి మార్పు కొనుక్కుంటావా? మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నవ్వు వస్తుంది. కాబట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేటప్పుడు ఒకసారి మన పరిస్థితి చూడండి. మతోన్మాదులు, మత పిచ్చి కలిగిన వాళ్ళు, లేదంటే ఈ గవర్నమెంట్కు భజన చేసుకునేటోళ్ళు వచ్చి నువ్వు బ్రిటిష్ ఓడివి, నువ్వు అక్కడోడివి, ఇక్కడోడివి, నీకు ఈ దేశం అంటే గెట్టది, ఇట్లాంటి కామెంట్లు ఎన్నైనా పెట్టచ్చు. ఏ కామెంట్లు ఏమీ పీకలేరు. ఓపెన్గా చెప్తున్నా. క్వశ్చన్ చేసిన నాలంటుడే నిజమైన నిజంగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడవాలి అని కోరుకునేటోడు. మతానికి, పార్టీకి, నాయకుడికి భజన చేసుకునే మీలాంటి వాళ్ళు దేశ ద్రోహులు. కానీ మీ సంతోషం కోసం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కానీ ఇది మనస్ఫూర్తిగా మనం చెప్పుకునే రోజు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.